మనం చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం తర్జన పడుతుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% లోపు రిజర్వేషన్లతో వెంటనే ఎన్నికలకు వెళ్లడమా లేక రాష్ట్రపతి నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేద్దామా అని ఆలోచన చేస్తుంది. ఇక అందుకని ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై ఏం చేయాలనే అంశంపై సలహా ఇవ్వాలని కేబినెట్ అధికారులను కోరింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయ నిపుణులు సూచించిన మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. 2 రోజుల్లో బీసీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులు నివేదిక సమర్పించాలని సమావేశం కోరింది. ఇక బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. రెడ్డిగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం తర్జన పడుతుంది. అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% లోపు రిజర్వేషన్లతో వెంటనే ఎన్నికలకు వెళ్లడమా లేక రాష్ట్రపతి నిర్ణయం వచ్చే వరకు కూడా వెయిట్ చేద్దామని ఆలోచన చేస్తుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి అప్డేట్స్ అంటే. ఇప్పుడు తర్జన పడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లుకు సంబంధించి కూడా శాసనసభలో ఆమోదం పొందింది. ఆ బిల్లుకు సంబంధించి కూడా గవర్నర్కి పంపడం జరిగింది. గవర్నర్ లీగల్ ఒపీనియన్కి సంబంధించి కూడా రాష్ట్రపతికి ఆ బిల్లును పంపడం జరిగింది. ప్రధానంగా నెల రోజులు గడుస్తూ ఉన్నది. బిల్లుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు రాష్ట్రపతి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఒక స్పెషల్ జీవోని తీసుకొచ్చింది. జీవో 9కి సంబంధించి కూడా ఆ జీవోకి సంబంధించి తీసుకొచ్చింది. దానిపైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవోకి సంబంధించి కూడా కొట్టేయాలని కూడా పిటిషన్ దాఖలైన నేపథ్యం కావచ్చు. దాని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా మొన్న ఏదైతే ఈ విషయంలోకి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చింది. పాత పద్ధతిలో 50% రిజర్వేషన్కు పెరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని కూడా సుప్రీంకోర్టు మొన్న తీర్పును వెల్లడించిన ఆ పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎన్నికలకు వెళ్ళాలా, ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలకు సంబంధించి కూడా నిర్వహిస్తే సుప్రీంకి సంబంధించిన ఆదేశాల మేరకు 42% రిజర్వేషన్ కాకుండా గతంలో ఏదైతే పాత పద్ధతిలో 50% పెరగకుండా రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించారు. ఆ పద్ధతిలో నిర్వహించాల దానిపైన కూడా ఇప్పుడు తర్జన పడుతుంది. నిన్న కేబినెట్ సమావేశంలో కూడా ఇదే అంశం పైన కూడా చర్చ జరిగింది. ప్రధానంగా ఇక అధికారులకు సంబంధించి కావచ్చు, ఇక పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నిర్వహించేందుకు ఇక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఇక అభిషేక్ సింఘ్వి మొన్న సుప్రీంకోర్టులకు సంబంధించి కావచ్చు హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక సీనియర్ న్యాయవాది ఆయనకు సంబంధించిన ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. ఇక 2 రోజులకు సంబంధించి కూడా దీనిపైన రిపోర్ట్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ కావచ్చు ఇతర న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది దాంట్లో ఎన్నికలు నిర్వహించేందుకు 50% రిజర్వేషన్ ఆ క్యాప్కు సంబంధించి కూడా సీల్ను ఎత్తివేయడానికి కుదరడు. పలు కోర్టు తీర్పులు బేస్గా చేసుకుని మొన్న ఈ తీర్పును కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరోవైపు ఇక రాష్ట్రపతికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆయన పాజిటివ్గా ఉండకపోవచ్చు. ఒకవేళ బిల్లుకు సంబంధించి కూడా ఏదైతే స్పందించకపోవచ్చు. ఇట్లాంటి సమయంలో ఎలాగా ముందుకెళ్ళాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా పక్కన పెడితే రాష్ట్రపతి నిర్ణయం వచ్చే వరకు కూడా వెయిట్ చేద్దామంటూ కూడా గవర్నమెంట్ అనుకుంటా ఉంది ప్రభుత్వం. సో ఒకవేళ అధికారం జరిగితే ఎలా ఉండబోతుంది? ఒకవేళ రాష్ట్రపతి నిర్ణయం వరకు వెయిట్ చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా ఉందా? రైట్. ప్రధానంగా ప్రభుత్వం వద్ద 2 ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పాత పద్ధతిగా వెళ్ళడం, అలాగే దాంతోపాటుగా రాష్ట్రపతికి పంపిన బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం పొందే వరకు వెయిట్ చేయడం. ఇక
మొన్న సుప్రీం తీర్పు కావచ్చు, హైకోర్టుకు సంబంధించి కూడా పిటిషన్కి సంబంధించి కూడా దానిపైన విచారణ కొనసాగుతూ ఉన్నాయి. దానిపైన కూడా 4 వారాల పాటు ఇక స్టే విధించింది హైకోర్టుకు సంబంధించి. ఇక 4 వారాల పాటు కూడా వెయిట్ చేయడమా లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పాత పద్ధతిగా వెళ్ళడమా అనే దానిపైన కూడా తర్జన పడుతుంది. ఎందుకంటే గత పంచాయతీరాజు 285 యాక్ట్ ప్రకారం ఈ చట్ట సవరణ చేశారు. సవరణకు సంబంధించి కూడా ఏదైతే సుప్రీంకోర్టు అలాగే హైకోర్టుకు సంబంధించి కూడా దీనిపైన స్టే విధించడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు సంబంధించి కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వద్ద. ఒకవేళ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆ తీర్పే రాష్ట్రపతికి సంబంధించి ఉండగా ఆయన ఒపీనియన్గా తీసుకుంటే అక్కడ కూడా ఆమోదం పొందకపోవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో పాలన కుంటుపడింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా చాలా రోజులు గడుస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది, అలాగే లీగల్ ఒపీనియన్కి సంబంధించి ఒకవేళ అంటే హైకోర్టుకు సంబంధించి కూడా వాదనలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రపతికి సంబంధించి బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం పొందడానికి లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. దీంతో పాటుగా ఇక ఎన్నికలు నిర్వహించేందుకు సంబంధించి కూడా పూర్తిగా 2 రోజుల పాటు లీగల్ ఒపీనియన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కూడా అధికారులకు ఆదేశించారు. కాబట్టి ఇక ఈ నెల 23న మరోసారి కేబినెట్ సమావేశం ఉంటుంది. సమావేశంలో ప్రత్యేకంగా ఇదే ఎజెండాగా కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఒకవేళ ఎన్నికలకు వెళ్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇక ఇప్పుడు పార్టీ పరంగా సంబంధించిన నేతలంతా కూడా అక్కడ బిజీగా ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసేది. ఎప్పుడైతే లీగల్ ఒపీనియన్కి సంబంధించి తీసుకున్న తర్వాత ఒకవేళ పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్ళాలని కూడా లీగల్ ఒపీనియన్ చెప్తే ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత జరగనున్నాయి. ఇక నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 ఆప్షన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్జన పడుతుంది. ఇక వెయిట్ చేయడమా లేదా స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి కూడా పాత పద్ధతిగా వెళ్ళడమా, ఇక లీగల్ ఒపీనియన్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది. ఇక 23వ తేదీకి సంబంధించిన కేబినెట్ సమావేశంలో లీగల్ రిపోర్టుకు సంబంధించి కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు. ఇక మంత్రివర్గ సమావేశంలో కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా 23వ తేదీకి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.